హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ పివి రెడ్డి, మైండ్ మ్యాటర్స్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ సెంటర్ నుండి ఇవాళ మరొక కొత్త టాపిక్ తోటి మీకోసం వీడియో చేయబోతున్నాను. అది కూడా కొందరు మిత్రుల సలహా మేరకే. అవేంటంటే హ్యూమన్ మైండ్ కంట్రోలింగ్ మెథడ్స్లో రకరకాలైనటువంటి సైంటిఫిక్ మెథడ్స్ అండ్ నాన్ సైంటిఫిక్ మెథడ్స్ అనేటువంటి ఉన్నాయి. ఈ నాన్ సైంటిఫిక్ అండ్ సైంటిఫిక్ మెథడ్స్ను ఉపయోగించి హ్యూమన్ మైండ్ని ఏ విధంగా కంట్రోల్ చేయవచ్చు, ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలా అని కొందరు మిత్రులు సలహా చేయటం అనేటువంటి జరిగింది. సో ఇక్కడ అనేక రకాలైనటువంటి మైండ్ కంట్రోలింగ్ టెక్నిక్స్ అనేటువంటివి ఉన్నాయి. వాటిలో సైంటిఫిక్గా ప్రూఫ్ అయినటువంటి టెక్నిక్స్, నాన్ సైంటిఫిక్ టెక్నిక్స్ అనేటువంటివి ఉన్నాయి. సైంటిఫిక్ టెక్నిక్స్లో సపోర్టివ్ సైకోథెరపీ, రిలాక్సేషన్ ప్రొసెసర్ అనేటువంటివి, సైకోథెరపీ ఫార్మ్స్ అనేటువంటివి, ఇతరత్ర మెథడ్స్ అనేటువంటివి ఉన్నాయి. వీటిని ఒక విధంగా పాజిటివ్ మైండ్ కంట్రోలింగ్ మెథడ్స్ అనేటువంటిది కూడా పిలుస్తారు. ఇక నాన్ సైంటిఫిక్ మెథడ్స్కి వచ్చేసరికి వీటిని నెగటివ్ కంట్రోల్ మైండింగ్ మెథడ్స్లో మనం వాటిని ఏం చెప్తామంటే ఒక పనిష్మెంట్ మెథడ్స్ కింద కూడా చెప్పవచ్చు. మరికొన్ని నాన్ సైంటిఫిక్ మెథడ్స్లో లేక డార్క్ సైకలాజికల్ మెథడ్స్ అంటున్నాము. వాటిలో ఎన్ఎల్పి టెక్నిక్స్ అనే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. సో న్యూరో మస్కులర్ నుంచి లింగ్విస్టిక్ అని అంటే భాషకు సంబంధించినటువంటి, ప్రోగ్రామింగ్ అంటే ప్రోగ్రామింగ్ చేయడం అనేటువంటిది. అంటే మైండ్ని ఏ విధంగా మనము రీప్రోగ్రామింగ్ చేయొచ్చు హోస్ట్ చేయటం ద్వారా అనేటువంటిదే ఈ ఎన్ఎల్పి టెక్నిక్లో ప్రధానమైనటువంటివి. ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ మీద కాంట్రోవర్షియల్ ఇష్యూస్ అనేటువంటివి, ఉమ్మడి ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి. కొందరు ఎన్ఎల్పి టెక్నిక్స్ తోటి ఏకీభవించినట్లయితే మరికొంతమంది ఎన్ఎల్పి టెక్నిక్స్కి సైంటిఫిక్ ఆధారాలు లేవని చెప్పి చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో వాడేటువంటి టెక్నిక్స్ ఏమి ఉన్నాయి అనేటువంటిది బ్రీఫ్గా సమ్మరైజ్ చేస్తున్నాను మీకోసం. ఇందులో మొదటగా తీసుకునేటువంటిది ఫేసింగ్ అండ్ లీడింగ్. ఈ టెక్నిక్ని తెలుసుకునేటువంటి ముందుగా ఎన్ఎల్పిలో మొదటగా 5 రకాలైనటువంటి కామన్గా వాడేటువంటి టెక్నిక్స్ ఉంటాయి. వాటినే ఎన్ఎల్పి యాంకరింగ్ అని అంటున్నాం. సో యాంకరింగ్ అని అంటే మీ అందరికీ తెలుసు, హోస్ట్ చేయటము అనేటువంటిది ఒక ఈవెంట్లో. ఇక్కడ హోస్ట్ అనేటువంటి వారు క్లయింట్ని ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని లేక క్లయింట్ సైకలాజికల్ స్టేట్ని బేస్ చేసుకొని హోస్ట్ యాంకరింగ్ చేసేటువంటి పద్ధతి అని. రెండవ రకమైనటువంటి పద్ధతి ఏంటి అని అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటిది మేనేజింగ్ అండ్ చేంజింగ్ స్టేట్ అంటున్నాం. అంటే సైకలాజికల్ స్టేట్స్ మనకు మైండ్ తీసుకున్నప్పుడు లేయర్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ లేయర్స్లో కాన్షియస్ లేయరు, సబ్ కాన్షియస్ లేయరు, అన్కాన్షియస్ లేయర్ అనేటువంటిది ఉంటుంది. హోస్ట్ ఇక్కడ ఏం చేస్తారు అంటే కాన్షియస్ మైండ్లో నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసి ఆ సబ్ కాన్షియస్ మైండ్లో నిగూఢంగా దాగి ఉన్నటువంటి ఏవైతే వ్యక్తికి నొప్పిని కలిగించేటువంటివి లేక వ్యక్తికి బాగా గుర్తుండిపోయేటువంటి జ్ఞాపకాల నుంచి వ్యక్తిని పలకరించేటువంటి ప్రయత్నము లేక సెన్సిటైజ్ చేసేటువంటి ప్రయత్నము. మూడవ రకమైనటువంటిది ప్రధానమైనటువంటి టెక్నిక్ ఎన్ఎల్పి మోడలింగ్ అని అంటున్నాం. ఈ ఎన్ఎల్పి మోడలింగ్లో స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది మనకు, ఎందుకనంటే అన్రిసోర్స్ఫుల్ సిచ్యుయేషన్స్ నుంచి రిసోర్స్ఫుల్ సిచ్యుయేషన్స్. ఇక్కడ రిసోర్సెస్ ఏముంది అని అంటే హ్యూమన్ బ్రెయిన్ అంటున్నాము, హ్యూమన్ మైండ్ అంటున్నాం. ఈ మైండ్ అనేటువంటిది ఒక రిసోర్స్గా పరిగణించినప్పుడు దానిని బేస్ చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తారు అనేటువంటి విషయాలు. ఇక తర్వాత ఉన్నటువంటి 4వ టెక్నిక్ ఏంటంటే అసోసియేషన్ అండ్ డిస్అసోసియేషన్. అంటే ఇక్కడ టైం ట్రావెలింగ్ స్టేట్లలో నుంచి అసోసియేషను, డిసోసియేషన్ అనేటువంటిది హోస్ట్ చేసేటువంటి వ్యక్తి
క్లయింట్ యొక్క బ్రెయిన్ మైండ్ తోటి ఏ విధంగా అసోసియేషన్ ఏర్పరచుకుంటాడు, అలాగే ఒక ట్రైన్ ఫ్యాక్టర్ తర్వాత దాన్ని డిసోసియేషన్ ఎట్లా చెప్పుకుంటారు అనేటువంటిది. సో దీన్నే ఇక్కడ సమ్వన్ ఈజ్ ఇమాజినింగ్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ థింగ్స్ అనేటువంటివి ఆ స్టేట్లోకి ఎలాగా తీసుకెళ్లాలా, ట్రాన్స్ లైక్ స్టేట్ అని చెప్తున్నాము ఎన్ఎల్పి టెక్నిక్స్ అంతా కూడా అనేటువంటిది. ఇక చివరిగా ఉన్నటువంటిది ఏంటి అని అంటే మనకు స్టేట్ ఎలిసేషన్ ప్రాసెస్ అని చెప్తున్నాం. సో ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో ఎలేషన్ మూడ్లోకి తీసుకెళ్లేటువంటిది అంటే వ్యక్తికి ఉన్నటువంటి గిల్టీ ఫీలింగ్ కావచ్చు, లేక ఇతరత్ర యాంగ్సియస్ ఫీలింగ్ అనేటువంటివి, లేక వ్యక్తికి ఉండేటువంటి అపోహలు అపనమ్మకాలలో నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసేటువంటిది. అంటే ఒక విధంగా ఎన్ఎల్పి టెక్నిక్లో పాటించేటువంటివి ఏంటి అని అంటే వర్తమానంలో నుంచి గతంలోకి తీసుకెళ్తారు, గతంలో నుంచి భవిష్యత్తుని చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. అవి ఎలాగా అనేటువంటిదే ఈ ఎన్ఎల్పి సమ్మరీ టెక్నిక్స్ అనేటువంటిది. సో ఇప్పుడు కమ్ టు ద పాయింట్, ఫేసింగ్ అండ్ లీడింగ్ అనేటువంటి దాంట్లో గమనము అనేటువంటిది వ్యక్తి ఆలోచనలు భావాలు ఎటుగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి, వాటిలో ఉండేటువంటి కంటెంట్ అనేటువంటిది పాజిటివ్గా నెగటివ్గా అనేటువంటిది బేస్ చేసుకొని హోస్ట్ అనేటువంటి వాడు లీడ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. రెండో రకమైనటువంటిది అవేర్నెస్ పోస్టులేట్ అని అంటున్నాం. పోస్టులేషన్ ఆఫ్ ది థింగ్ అని అంటే ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది అని అంటే ఆధారాలు కానీ రుజువులు అనేటువంటివి కూడా కావాలి. కానీ వ్యక్తి అనేటువంటి వాడు అపోహలు అపనమ్మకాలు ఉన్నప్పుడు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉన్నప్పుడు వ్యక్తికి సరైనటువంటి కారణాలు అనేటువంటివి కనిపించవు. అటువంటి ట్రాన్స్ లైక్ స్టేట్లో వ్యక్తికి ఆధారాలు లేవు అని చూపించి ఆ చూపించేటువంటి ప్రయత్నంలో వ్యక్తిని అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేటువంటి ఒక టెక్నిక్ అయినటువంటిది. దీన్నే అవేర్నెస్ పోస్టులేషన్ టెక్నిక్ ఆఫ్ ఎన్ఎల్పి అని చెప్తూ ఉన్నాం. మూడో రకమైనటువంటిది ఇమాజినేషన్. ఇది అందరికీ తెలిసిందే. ఇమాజినేషన్ అనేటువంటిది పవర్ఫుల్ టెక్నిక్. అంటే రియాలిటీ ఆఫ్ వరల్డ్కి కనెక్షన్ ఉండేటటువంటిది. సో నీ ఊహలు, నీ ఆలోచనలు, నీ భావాలు అనేటువంటివి వాస్తవంతో ముడిపడి ఉన్నటువంటి నీ శక్తి సామర్థ్యాలను మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం చేయటమే ఈ ఇమాజినేషన్ టెక్నిక్ అనేటువంటి అంటది. నాలుగో రకమైనటువంటిది కన్ఫ్యూజనల్ స్టేట్. అంటే వ్యక్తి ఒక డైలామాలో ఉంటూ ఉంటాడు. ఆ డైలామాలో తీసుకొచ్చేటువంటిది కన్సిడరేషన్స్ ఏమున్నాయి ఇక్కడ అని తీసుకొని ఆ కన్సిడరేషన్లో నుంచి డిటర్మినెంట్స్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఒక కన్క్లూజన్స్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నము హోస్ట్ అనేటువంటి వారు చేస్తూ ఉంటారు. మీన్స్ ఎన్ఎల్పి ట్రైనర్ ఎవరైతే ఉన్నారో వారు క్లయింట్స్ని ఆ విధంగా ఒక కన్క్లూజన్కి తీసుకొచ్చేటువంటిది, ఒక క్లారిఫైయింగ్ ఆఫ్ డౌట్స్ ఈ స్టేజ్లో చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే టైం ట్రావెల్ టెక్నిక్స్ అనేటువంటి ఈ టైం ట్రావెల్ టెక్నిక్స్లో చాలా టెక్నిక్స్ అనేటువంటివి ఉన్నాయి. బహుశా 100 రకాలు కూడా చెప్పుకోవచ్చు. ఈ టైం ట్రావెల్ టెక్నిక్స్ అనేటువంటివి ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి వ్యక్తిని గతంలోకి తీసుకెళ్ళి గతంలో ఏవైతే పెయిన్ఫుల్ మెమరీస్ ఉన్నాయో, లేక ఫీలింగ్స్, గిల్ట్ ఫీలింగ్స్, లేక వ్యక్తికి బాధకు కారణమైనటువంటి వరీయింగ్ సైకలాజికల్ స్టేట్స్ ఉన్నాయో అక్కడ స్టేట్లో ఉంచి అక్కడ నుంచి భవిష్యత్తుని, వర్తమానాన్ని సీయింగ్ ద రియాలిటీ అనేటువంటిది వాస్తవ కోణంలో భవిష్యత్తుని చూపించేటువంటి ప్రయత్నము హోస్ట్ లేక ఎన్ఎల్పి ట్రైనర్ అనేటువంటి వారు ప్రయత్నం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఎన్ఎల్పి ట్రైనర్ యొక్క అనుభవాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని బట్టి ఇందులో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి పద్ధతులను అనుసరించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకనంటే ఎన్ఎల్పి ట్రైనింగ్ మొత్తం కూడా ఈ టైం ట్రావెల్ టెక్నిక్స్ మీదనే చాలా వరకు డిపెండ్ అయి ఉంది అనేటువంటిది అనుభవజ్ఞులు చెబుతున్నటువంటి మాట. ఇక డబుల్ నెగోషన్. సో నెగోషన్ అనేటువంటిది నిరాకరించడం అనేటువంటిది. ఒక వ్యక్తి కనుక యాంటీ డెవలప్మెంట్ స్టేట్లోకి వెళ్తే, నెగిటివ్ స్టేట్మెంట్ వెళ్తే కనుక ఎన్ఎల్పి ట్రైనింగ్ అనేటువంటిది అప్లై చేయడము కష్టమవుతూ ఉంటుంది. సో ఇక్కడ కాన్షియస్ మైండ్లో నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళడానికి కొంతమందికి నిరాకరిస్తూ ఉంటారు. అందుకని ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అవ్వటము, లేక మరలా ఇతరత్ర అటెంప్ట్లు అనేటువంటివి చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే రిపీటెడ్లీ 7 hours ఇది ఒక టెక్నిక్ అనండి. అంటే ఒక కాలపరిమితి తీసుకొని ఒక టెక్నిక్ని దానిని
పదే పదే పునరావృతం చేసి మైండ్ని ప్రోగ్రామింగ్ చేసేటువంటి ప్రయత్నం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము ఎన్ఎల్పి ట్రైనింగ్ ద్వారా మైండ్ని ఒక ప్రోగ్రామింగ్ చేసేటువంటిది, లేదా మైండ్ని ఒక సెట్ చేసుకోవటానికి నిర్దిష్టమైనటువంటి కాలపరిమితిని అవలంబించడం అనేటువంటిది హోస్ట్ అనేటువంటి వారు లేక ఎన్ఎల్పి ట్రైనర్ అనేటువంటి వారు అవలంబిస్తూ ఉంటారు. ఈ తర్వాత ఉన్నటువంటిది ర్యాపోర్ట్ లస్ట్. ఇక్కడ ఎన్ఎల్పి ట్రైనర్ కానీ హోస్ట్ కానీ కమాండింగ్ వాయిస్ అనేటువంటిది ఉండాలి. ఎందుకనంటే ఆ కమాండింగ్ వాయిస్ ఉన్నప్పుడే వ్యక్తి అనేటువంటి వాడు ఒక వారి హోస్ట్ని క్లయింట్ని కంట్రోల్ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ మనకు మాటలు అనేటువంటిది గ్యాప్ లేకుండా ఒక గారడి, ఒక ఫ్లో ఆఫ్ థాట్ లాగా ర్యాపోర్ట్ డెవలప్మెంట్ అనేటువంటిది, ర్యాపోర్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటిది హోస్ట్కి, ఎన్ఎల్పి ట్రైనర్కి, క్లయింట్కి మధ్య ఈ బ్రిడ్జ్ అనేటువంటి దానికి అనుసంధానించడం కోసం ర్యాపోర్ట్ డెవలప్మెంట్ అనేటువంటిది చేసుకుంటూ ఉంటారు. స్టోరీ టెల్లింగ్, కథలు ద్వారా, అంటే లాజికల్ వే ఆఫ్ థింకింగ్, ఇలాజికల్ వే ఆఫ్ థింకింగ్. ఇలాజికల్ వే ఆఫ్ థింకింగ్ ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి కథల ద్వారా మనకు కూడా చిన్నపిల్లలకి చందమామ కథలు, బాలమిత్ర కథలు, ఇతిహాసాలు, పురాణాల నుంచి కొన్ని రకమైనటువంటి ప్రేరణ కలిగించేటువంటి కథలు రూపాంతరం కానీ ఆలోచన శక్తిని పెంపొందించుకునేటువంటి దానికి కొన్ని రకాలైనటువంటి కథలు చెప్తూ ఉంటుంది. ఇవాల్టి రోజున మోటివేషనల్ స్పీకర్స్ డయాస్ల మీద ప్రేరణ కలిగించడం కోసం కొన్ని రకాలైనటువంటి కథలని, ఇన్స్పిరేషనల్ స్టోరీసు, రియల్ లైఫ్ స్టోరీస్ అనేటువంటివి లేక హిస్టారికల్గా ఉన్నటువంటి గ్రేట్ పర్సనాలిటీస్ని తీసుకొచ్చి వాటిని ద్వారా ప్రేరణ పొందేటువంటి ప్రయత్నం చేయటము, లేక మైండ్ని ప్రోగ్రామింగ్ చేసేటువంటి ప్రయత్నం చేయటము అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఇతిహాసాలు కావచ్చు, రామాయణ లేక మహాభారతంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి విశిష్టత కలిగినటువంటి క్యారెక్టరిస్టిక్స్ లైక్ కృష్ణ, అర్జున లేక కర్ణుడు, ఇలాంటివంతా కూడా ఆ క్యారెక్టరిస్టిక్స్ని ఊహించుకొని కథలు చెప్పేటువంటి ప్రయత్నము అనేటువంటిది. అలాగే హ్యాబిట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఎ ఫాలోయింగ్. హోస్ట్ అనేటువంటి వారిని ఏ విధంగా ట్యూన్ చేస్తారు, మైండ్ ట్యూన్ చేస్తారు అని అంటే, నా కమాండింగ్ వాయిస్ని నువ్వు వింటూ ఫాలో అవ్వాలా, అనుసరించాలా అనేటువంటిది ఒక పద్ధతి. అంటే అనుసరించినట్లయితేనే వారికి ఒక రియలైజేషన్ అనేటువంటిది రావడానికి, బ్రెయిన్ని ట్యూనింగ్ చేయడానికి కానీ, మైండ్ సెట్ చేసుకోవటానికి, ఏర్పరచుకోవటానికి కానీ, లేక మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవటానికి ఈ ఆర్డర్ ఆఫ్ ఫాలోయింగ్ అనేటువంటి టెక్నిక్ చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే ఆపరేటింగ్ కండిషనింగ్. సో ఆపరేటింగ్ అని అంటే మోడిఫికేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎయిదర్ ఫ్రమ్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది వ్యక్తి చేతులలో ఉండదు, ఎందుకంటే పరిస్థితులు ఏ వ్యక్తి చేతిలో కూడా ఉండవు. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది కూడా కొంతమంది ఆలోచనలను నియంత్రించుకుంటారు, మరికొంతమంది నియంత్రించుకోలేకపోవచ్చు. కానీ ఇక్కడ మోడిఫికేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, దాని ద్వారా ఏంటంటే మైండ్ సెట్ని రీసెట్ చేసుకునేటువంటి దానికి, రీప్రోగ్రామింగ్ చేసుకునేటువంటి దానికి కొన్ని రకాలైనటువంటి టెక్నిక్స్ అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత యాంకరింగ్. సో యాంకరింగ్ అనేటువంటిది ఒక ఈవెంట్ లాగా క్లయింట్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని, క్లయింట్కి ఉన్నటువంటి సైకలాజికల్ స్టేట్ని బేస్ చేసుకొని హోస్ట్ అనేటువంటి వారు లేక ఎన్ఎల్పి ట్రైనర్ అనేటువంటి వారు యాంకరింగ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో ప్రధానంగా కమాండింగ్ వాయిస్ అనేటువంటివి, వర్డ్స్ అనేటువంటివి ఉంటాయి. తద్వారా మనము వ్యక్తిని హోల్డప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆలోచనలను, దృష్టిని మన వైపు మరల్చుకునేటువంటి ప్రయత్నము, నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటినే మనం ఇక్కడ హ్యూమన్ మైండ్ కంట్రోలింగ్ మెథడ్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఉన్నటువంటిది సెన్సరీ ఓవర్లోడెడ్. అంటే ఇక్కడ కనెక్షన్ ఇన్ బిట్వీన్ అనేటువంటిది మనకు మెదడుకి, చూసేటువంటి చూపుకి, కలుగుతున్నటువంటి ఆలోచనలకి, భావాలకి ఈ ట్రయాంగిల్ కనెక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము, ప్రత్యేకించి ఈ సెన్సరీ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా కూడా. అలాగే ఎంబెడెడ్ కమాండింగ్ అంటే హోస్ట్ కానీ ట్రైనర్ కానీ కొన్ని రకాలైనటువంటి ప్రిన్సిపల్స్ని ఆల్రెడీ పొందుపరుచుకొని ఉంటారు కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానినే ఎంబెడెడ్ అంటే ఆల్రెడీ కొన్ని ఫ్రీ ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఫ్రీ ప్రోగ్రామింగ్ని క్లయింట్ మీద రీప్రోగ్రామింగ్ చేసేటువంటి దానికోసం ఉపయోగించేటువంటి పద్ధతి అని. అలాగే సబ్లిమినల్ మెసేజెస్ అని చెప్తూ ఉన్నాం.
దీన్ని ఏం చెప్తున్నాము, ఉదాత్తీకరణము ఉత్కృష్టమైనటువంటిది అనేటువంటిది. సో ఇక్కడ ఈ దీంట్లో ఏంటంటే వెర్బల్ స్టిమ్యులస్ పర్సీవ్డ్ని బిలో ద థ్రెషోల్డ్స్ పాయింట్ అనేటువంటిది. ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారంటే హోస్ట్ కానీ ట్రైనర్ కానీ వాయిస్ కమాండింగ్స్ తగ్గించడం అనేటువంటిది, లేకపోతే ఇతరత్ర అనేటువంటి దాన్ని ఇది ఒక రకమైనటువంటి డిఫెన్స్ మెకానిజం అని చెప్పొచ్చు కూడా. అలాగే మ్యాచింగ్ అండ్ మిర్రర్. మ్యాచింగ్ అనేటువంటిది హోస్ట్కి క్లయింట్కి ఆలోచన సరళి అనేటువంటిది ఒకే రేఖ మీద ఒక విధంగా లైక్ మైండెడ్ కానీ మ్యాచింగ్ మైండెడ్ కానీ. అలాగే మిర్రరింగ్ టెక్నిక్స్ అని అంటే వ్యక్తి అనేటువంటి వాడు ఊహించుకోవటం ద్వారా తనలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి శక్తిని స్కిల్ డెవలప్మెంట్ కోసము ఉపయోగించేటువంటి మిర్రరింగ్ టెక్నిక్స్ అని అంటున్నాం. ఆందోళన నుంచి బయటపడడానికి, భయాల నుంచి బయటపడడానికి, అపోహలను తొలగించుకోవడానికి ఇటువంటి రకాల మిర్రరింగ్ టెక్నిక్స్ అనేటువంటివి చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటాయి చాలా మందికి. అలాగే ఈ తర్వాత ఉన్నటువంటి అర్జెన్సీ స్టిమ్యులేషన్. ఇక్కడ బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేస్తున్నాం. ఎటువైపుగా అంటే ఒక రియాలిటీ వరల్డ్ ని చూసేటువంటి దానికోసం, లేక ఒక సెన్సిటైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది అంటే మేల్కొల్పేటువంటి నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి మనసు స్థితిని లేక మెదడుని ప్రేరేపితం చేయడానికి సెన్సిటైజ్ చేసేటువంటి దానికోసం అర్జెన్సీ స్టిమ్యులేషన్ అని చెప్పి. ఎందుకంటే ట్రైనర్కి ఒక కాలపరిమితి అనేటువంటిది ఉంటుంది, ఆ కాలపరిమితిలో అతను చేసేటువంటి ప్రయత్నాలు అని. అలాగే ఇక్కడ మనకు నేచర్ ట్రాన్స్ స్టేట్ యూటిలైజేషన్, సాధారణమైనటువంటి స్థితిని. అందుకనే మనకు వ్యక్తి అనేటువంటి వాడు ఆఫ్టర్ ర్యాఫో ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు వ్యక్తితో పర్సనల్గా ఇంటర్వ్యూ చేసుకున్న తర్వాత ఒక ప్రోగ్రామింగ్కి రావడానికి ట్రైనర్కి దోహదపడుతుంది. దాన్ని న్యాచురల్ ట్రాన్స్ స్టేట్ లైక్ యూటిలైజేషన్ అనేటువంటిది చెప్పొచ్చు. అండ్ లవ్ బాంబింగ్ టిపికల్ పర్సనాలిటీస్లో చెప్పుకుంటూ ఉంటామండి లవ్ బాంబింగ్ అనేటువంటిది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కమాండింగ్స్ అనేటువంటివి ఉంటాయి, డిమాండింగ్ అనేటువంటిది ఉంటుంది, కమ్యూనికేషన్లో ఒక క్లారిటీ అనేటువంటిది ఉండదు, నేను ప్రేమించినట్లే ఇతరులు కూడా ప్రేమించాలి అని అనుకోవటం అనేటువంటిది, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. అలాగే లవ్ ట్రూ టాక్స్ అనేటువంటిది ఉంటుంది, ఒకరికి మించి ఇంకొకళ్ళతోటి రిలేషన్షిప్స్ అనేటువంటివి కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇవి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఫికల్టీ పర్సనాలిటీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనేది. సో తర్వాత డామినెంట్ అండ్ సబ్లిమేషన్. ఇక్కడ ఎన్ఎల్పి ట్రైనర్ అనేటువంటి వారు ఎక్కడ డామినేట్ చేయాలి, ఎక్కడ సబ్మిషన్ అనేటువంటిది ఉండాలి. ఎందుకనంటే కొన్ని సందర్భాలలో క్లయింట్ని బట్టి మనము డామినేట్ రోల్ ప్లే చేయాలి, క్లయింట్ని బట్టి ఒక సబ్మిసివ్ రోల్ అనేటువంటిది కూడా ప్లే చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఎమోషనల్ ఎలిసిటేషన్, భావోద్వేగాలలో నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, ప్రత్యేకించి నెగిటివ్ ఎమోషన్స్ అసోసియేషన్ ఉన్నటువంటివి లేక నెగిటివ్ ఎమోషన్స్ తోటి ఏ వ్యక్తి అయితే అటాచ్మెంట్ పెట్టుకుంటాడో ఆ దానిలో నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఉంది. అండ్ దెన్ సెన్సరీ ప్రిఫరెన్సెస్. వ్యక్తి అనేటువంటి వాడు ఏవి తనకు ఇష్టమైనటువంటివి, ఏవి తనకు చూడడానికి ఇష్టపడుతున్నారు, ఏవి తను వినడానికి ఇష్టపడుతున్నారు అనేటువంటి దాన్ని కూడా మనము ఒక మౌల్డింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ అన్న. అండ్ అల్టిమేట్లీ ఇక్కడ ఏమవుతుంది అంటే రీప్రోగ్రామింగ్ ఆఫ్ మైండ్ అనేటువంటిది, రీసెట్ ఆఫ్ మైండ్ సెట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అనేటువంటి దానికోసమే డిఫరెంట్ టెక్నిక్స్ అనేటువంటివి వాడటం అనేటువంటిది జరిగింది. ఇవి అందరికీ అన్ని టెక్నిక్లు అప్లై అవుతాయంటే కాదు, కొందరికి కొన్ని రకాలైనటువంటి టెక్నిక్లు నచ్చుతాయి, వాటిని వారు అడాప్ట్ చేసుకుని వారి మైండ్ వారు రీప్రోగ్రామ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఒక్కళ్ళ మీదనే అన్ని రకాలైనటువంటి టెక్నిక్లు అప్లై చేసేటువంటి ప్రయత్నాలు ఏ ట్రైనర్ కూడా చేయడని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మనకు ఎస్ సెట్స్ అనేటువంటివి, ఒక మైండ్ సెట్ అనేటువంటి. సో కొంతమంది నో నో అని చెప్తూ ఉంటారు, అంటే యాక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ అనేటువంటిది ఈజీగా రాదు. అటువంటి వారందరినీ మౌల్డ్ దెమ్ టు సే, ఏం చెప్పినా కూడా ట్రైనరు ఎస్ ఎస్ అనేటువంటి ఒక మైండ్ సెట్కి రావాల్సినటువంటి పరిస్థితి. అలాగే బాడీ లాంగ్వేజ్, మనకి ఇక్కడ బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది కూడా చాలా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒబీడియంట్ బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది. సో బాడీ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని కూడా ట్రైనర్ కొన్ని రకాలైనటువంటి టెక్నిక్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. దెన్ ఐ యాక్సెసింగ్ క్యూస్ అనేటువంటి కూడా ఉంటాయి. కళ్ళని ఆధారంగా చేసుకొని వీళ్ళు డెవలప్ చేసుకునేటువంటివి ఉంటాయి. అంటే భయంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు, దిగులుగా ఉన్నప్పుడు ముఖ భావాలు అనేటువంటివి రకరకాలుగా ఉంటాయి. కళ్ళు అందుకు ఉదాహరణలు కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని కూడా రకరకాల టెక్నిక్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం. అలాగే ఫ్రేమింగ్ మైండ్ సెట్, ఒక వ్యక్తిని ఎటువంటి మైండ్ సెట్ని కోరుకుంటూ ఉన్నాడో దానిని ఫ్రేమ్ చేసేటువంటిది. గతంలో అతనికి ఉన్నటువంటి మైండ్ సెట్ అనేటువంటిది ఎట్లా ఫ్రేమ్ చేసుకో ఉన్నాడో దానిని ఏ విధంగా రీఫ్రేమ్ చేయాలా అనేటువంటిది ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ అన్నిటినీ కూడా వాడటం అనేటువంటిది
జరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ ఏంటి అని అంటే ప్రోగ్రామింగ్ అండ్ రీప్రోగ్రామింగ్ లైక్ ప్రాసెస్ అని దాన్ని డబల్ బ్లెండ్ పొజిషన్స్లో కూడా అప్లై చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి ఎన్ఎల్పి టెక్నిక్స్ అనేటువంటివి కొన్నిటిని ఇష్టపడుతూ ఉన్నారు, మరికొంత మంది విమర్శలకు దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది మీ ఇష్టం, వ్యక్తిగతమైనటువంటిది. ఒక వ్యక్తి కానీ ఒక ప్రొఫెషనల్ కానీ మీకు ఇష్టమైతే దీన్ని అనుసరించేటువంటి ప్రయత్నము, ప్రత్యేకించి ఎవరైతే ఎన్ఎల్పి ట్రైనర్స్ తీసుకొని ఉంటారో, మాస్టర్స్ ట్రైనర్స్, అటువంటి వారి దగ్గర మాత్రమే ఈ టెక్నిక్స్ ని నేర్చుకునేటువంటి ప్రయత్నము, అవలంబించేటువంటి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ.